బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. వాస్తవానికి ఆయన కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్టుగా చాలాసార్లు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియని ఆయన ఏకంగా నామినేషన్ వేసేందుకు కూడా బీజేపీ భవన్కి చేరుకున్నారు, బీజేపీ కార్యాలయం చేరుకున్నారు. అయితే నామినేషన్ వేసేందుకు వచ్చినటువంటి రాజా సింగ్కి చుక్కెదురైంది. తనకు సంబంధించినటువంటి కౌన్సిల్ సభ్యులని మేము ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బెదిరించి బయటికి పంపించారని చెప్పి రాజా సింగ్ ఆరోపణలు గుప్పిస్తూ ఆన్ ది స్పాట్ నుంచే రాజీనామా లేఖని పంపించారు. ఆయన నా రాజీనామా లేఖని కిషన్ రెడ్డికి అందిస్తున్నాను, కిషన్ రెడ్డినే స్వయంగా నేను బీజేపీ పార్టీలో లేను కాబట్టి నా సభ్యత్వాన్ని తొలగించమని చెప్పి మీరే అసెంబ్లీ స్పీకర్కి తెలియజేయండి అని చెప్పి కూడా కిషన్ రెడ్డికి ఇచ్చినటువంటి లేఖలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి రాజా సింగ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మరోసారి ఆయన చిట్ చాట్ లో పాల్గొన్నారు. చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. రాజీనామా పైన ఢిల్లీ నుంచి త్వరలో రెస్పాన్స్ వస్తుందన్న రాజా సింగ్, ఢిల్లీ పెద్దల నిర్ణయం తర్వాత భవిష్యత్తు కార్యాచరణని ప్రకటిస్తానని చెప్పి రాజా సింగ్ చెప్తున్నారు.